ఇప్పుడు దేవుని జాతరల బ్రహ్మోత్సవాలల్లా దేవుని పండగల జనాలు ఎక్కువ వచ్చి తొక్కిసలాటాయి జనాలు చచ్చిపోయినారనుకోర్రి దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా? రాజకీయ నాయకులు జనం బలం చూపించుకోనికే పెద్ద పెద్ద మీటింగులు పెడతారు. లక్షల మంది జెండలు పట్టుకొని ఆ మీటింగుకి వస్తారు. ఆడ మంది ఒకళ్ళు నూకేసుకొని ఎవరికన్నా ఏమన్నా అయిందనుకోర్రి రాజకీయ నాయకులను జైలు వేస్తారా? సినిమా ఫంక్షన్లు రిలీజ్ నాడు ఫ్యాన్స్ ఎక్కువ వచ్చి ఎవరన్నా చచ్చిపోయినారు అనుకోర్రి సినిమా హీరోలను నిర్మాతలను అరెస్ట్ చేస్తారా? ఆహా, ఇవన్నీ నా ప్రశ్నలు కాదు. సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సార్ అడిగిండు. నా ప్రశ్నలు ఏరే ఉన్నాయి, అడగమంటారా? ఇక కాసుకోర్రి. పుష్ప సినిమా పార్ట్ 2 రిలీజ్ నాడు సంధ్యా టాకీస్ కాడ తొక్కిసలాటాయి ఒక మహిళ చచ్చిపోయిందని పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిండ్రు కదా పోలీసోళ్ళు. కోర్టు బెయిల్ ఇచ్చినాక సుత ఒక రోజు రాత్రంతా ఆయనను జైల్లోనే ఉంచిరి. సరే, ఇప్పటి వరకు ఏ సినిమాకు తొక్కిసలాట కాలేదు, ఎప్పుడు ఎవరు చచ్చిపోలేదు. తొలిసారి ఇదే అనుకుందాం. ఒక మనిషి పానం పోయినందుకు పరోక్షంగా కారణమైండు కాబట్టి ఆ సినిమా హీరోను అరెస్ట్ చేసిర్రు అనుకుందాం. అయితే గిసోంటియే ఇంకా షానున్నాయి. ఒకసారి గవిటిని చూద్దాం. సీఎం సారోళ్ళ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలా అప్పట్లో గురువారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం ఎవలో అందరికీ తెలిసినా ఆ ముచ్చట బయటపడనీయలే. సరే, అది పక్కకు పెడితే మొన్నటికి మొన్న ఆ ఊరి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనే పెద్ద మనిషి ఊరేసుకొని చచ్చిపోయిండు. చచ్చిపోయినప్పుడు నా సావుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి అలా అన్నదమ్ములు అని బాజాప్తా రాసి పెట్టిండు. చట్టం తన పని తాను చేసుకుంటా పోయినప్పుడు ఈ కేసులా గంత జల్దీ ఎందుకు చట్టం తన పని తాను చేయలేదు సారు అని జనాలు అడుగుతున్నారు రేవంతన్ సారును. హాస్టళ్లల్లో పాములు గరిచి కరెంటు షాక్ కొట్టి పురుగుల బువ్వ తిని చదువుకునే పిల్లలు జీవిడిచిర్రు. అన్ని కారణాలు కలిపి మొత్తం 350 మంది దాకా చదువుకునే పిల్లల పానాలు పోయినాయి. ఏం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్లలు మల్లగానొస్తారు? దానికి బాధ్యత ఎవలది? దానికి బాధ్యులైనోళ్ళ మీద చట్టం తన పని తాను ఎందుకు చేస్తలేదు? బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక, చేతికి పని దొరకక, ఇల్లు గడవక ఇప్పటిదాకా 28 మంది నేతన్నలు ఉరేసుకున్నారు. ఆలి పిల్లలకు దూరం అయ్యిర్రు. వాళ్లకు చేతికి పని దొరకకుండా ఆత్మహత్యల దిక్కు అడుగులేయించిన బాధ్యత ఎవలది? ఈ విషయంలో చట్టం తన పని తాను చేయలేదెందుకు? గడిచిన 11 నెలల్లో 347 మంది రైతుల జీవి పోయింది. రైతుల సంక్షేమమే మా అంతిమ లక్ష్యం అని చెప్పి అధికారంలోకి వచ్చిన షెయి పార్టీ ఏం చేస్తున్నది? రైతుల ఆత్మహత్యలకు కారణం ఏంటిది? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ మరణాల మీద చట్టం ఎసొంటి చర్య తీసుకుంటది? ఫ్రీ బస్సు అనే ఎవరు అడగని పథకం పెట్టినందుకు కిరాయి లేక, ఇస్తామన్న 12,000 రూపాయలు ఇయ్యక, ఇల్లు గడవక, పెళ్ళాం పిల్లలను ఏం పెట్టి సాదాలనో తెలవక 89 మంది ఆటో డ్రైవర్లు జీవనం తీసుకున్నారు. దీనికి బాధ్యత ఎవలది? ఆటో అన్నల పానాలు పోతందుకు కారణమైనోళ్ళ మీద చట్టం ఏం చర్యలు తీసుకోదా అని అడుగుతున్నారు జనాలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చట్టం చెప్తదా? చట్టాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు జనాలు.